బంగారు సూది అయిన బెజ్జంలో మలినం ఉంటే దారం ఎక్కించలేము. అలాగే మనసులో ఉన్న అహం, ఆవేశం, అపార్థం అన్ని మలినాలు తొలగిపోతే గాని సత్యాన్ని గుర్తించలేము. కాలం కలిసి రాకపోతే అనవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు. అర్థమైన వారికి జవాబు ఇస్తే చర్చ బాగుంటుంది. అర్థం కాని వారికి జవాబు ఇస్తే వాదన జరుగుతుంది. గుర్తుంచుకో, ప్రేమతో పలకరించే రోజులు పోయాయి. అవసరానికి మాత్రమే మాట్లాడే రోజులు వచ్చాయి. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒక్కటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. పరాయి వాళ్ళు చేసిన మోసం కంటే అయిన వాళ్ళు చేసిన మోసమే గుండెను పిండేస్తుంది. ఒకసారి మెదడు హృదయాన్ని అడిగిందట, నీకు రిప్లై ఇవ్వని వాళ్ళకి నువ్వు ఎందుకు మెసేజ్ చేస్తున్నావని. అప్పుడు హృదయం మెదడుతో ఇలా అంది, నీకు కారణాలు కావాలి, నాకు బంధాలు కావాలి అని. సమస్యలు లేకపోతే జీవితంలో కొత్తదనం లేనట్లే. మీరెప్పుడూ ఓడిపోలేదంటే ఎప్పుడూ కొత్తగా ఏదీ ప్రయత్నించలేనట్లే. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలేయ్, వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. ఎవరికైనా సహాయం చేస్తే మరచిపో, ఇతరుల సాయం పొందితే మాత్రం గుర్తుంచుకో. ఎవరికోసమో దేనికోసమో ఎదురు చూడకండి. మీరు చేయగలిగింది చేయండి. ఎవరి మీద ఆశ పెట్టుకోకండి. నిజం గడప దాటేలోపు అబద్ధం 1000 మైళ్ళు ప్రయాణిస్తుంది. అబద్ధం చేసిన ప్రయాణం నిజం గడప దాటిన మరుక్షణం శూన్యమవుతుంది. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీటికే విలువ. అలాగే నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా నీలోని మంచితనానికే విలువ. గొడవకి అవకాశం ఉన్న సమయంలో మౌనంగా ఉండండి. గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళండి, కానీ బంధాన్ని నిలుపుకోండి. నీ ఆస్తిని, నీ జీవితాన్ని నిలబెట్టుకోవడం కంటే నీ నిజాయితీని నిలబెట్టుకోవడం అవసరం. చదువుకునేటప్పుడు చదువు విలువ తెలియదు. చదువు విలువ తెలిసేసరికి చదివే అవకాశం ఉండదు. ధనం, ఆస్తులు, అధికారం, హోదా లేకపోయినా తృప్తి ఉన్నవాడు ఎల్లప్పుడూ ధనికుడే. నీళ్ల తాకిడికి శిల కూడా అరిగి చిన్నదవుతుంది. అలాగే ప్రయత్నం వలన కష్టం చిన్నదవుతుంది. విజయానికి అలవాటు పడితే మరవడం కష్టం. ఒక్కసారి ఓటమి ఎదురైతే తట్టుకోవడం ఇంకా కష్టం. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి. ఆడపిల్లలను గౌరవించండి. ఇంట్లో ఆడపిల్ల తిరుగుతుంటే మహాలక్ష్మి తిరుగుతుంది అంటారు. కొందరు మౌనంగా ఉన్నారంటే వాళ్లకు సమాధానం తెలియక కాదు, వెధవలతో వాదించడం ఎందుకని. జ్ఞాపకాలన్నింటినీ గుర్తుంచుకోలేము, ఎందుకంటే కొన్ని బలపరుస్తాయి, మరికొన్ని బలహీనపరుస్తాయి. 20 సంవత్సరాలు ఇష్టంగా చదివితే 80 సంవత్సరాలు హీరోలా బ్రతుకుతావు. 20 సంవత్సరాలకే హీరో అనుకుంటే 80 సంవత్సరాలు జీరో అవుతావు. మనం బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, కానీ మనం మరణించాక మన ఆత్మ కోరుకునేది శాంతిని మాత్రమే. మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దైవం మాత్రం అంతా గమనిస్తూనే ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడు అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. విద్యాధనం అన్నింటికీ మించిన గొప్ప ఆస్తి. అది ఉంటే సంఘంలో గౌరవం లభిస్తుంది. విద్యాగంధం కలిగి ఉంటే అందం లేదని, వయసు మల్లుతోందని మదనపడాల్సిన పని ఉండదు. ఎందుకంటే అది అన్నింటినీ కప్పి పెడుతుంది. ఈ 3 గుణాలున్న ఆడదానిని భారీగా పొందిన మగాడి జీవితం నరకమే. పగటి కలలు కనే ఆడది, నటించే ఆడది, డబ్బు మీద వ్యామోహం గల ఆడది.